వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక సవాళ్ల మధ్య సంక్షేమం, అభివృద్ధి సమన్వయం మంత్రి నిమ్మల రామానాయుడు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులలో తూర్పు గోదావరి జిల్లాకు 3,832.08 కోట్ల రూపాయలు, సంక్షేమ పథకాలకు 2,163.30 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగినట్లు తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ అవుట్రీచ్ 2026-27 కార్యక్రమం సందర్భంగా జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, దీనికి బడ్జెట్ అవుట్రీచ్ కార్యక్రమం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. 2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేటుతో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని తెలిపారు. ఖాళీకొండ ఇచ్చినట్టే పరిస్థితి ఉండేది, కానీ దాన్ని నింపే బాధ్యతను స్వీకరించి ముందుకు సాగుతున్నామని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులు తీర్చాల్సి ఉండగా అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం సవాలుగా మారిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెంటిలేటర్పై ఉన్న రోగితో పోలుస్తూ దానిని క్రమంగా ఐసీయూ నుంచి సాధారణ స్థితికి తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. పరిపాలనలో దక్షత కలిగిన నాయకత్వం వలన ఈ మార్పులు సాధ్యమయ్యాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం వల్ల రాష్ట్రం స్థిరత్వాన్ని సాధించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం కూడా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి వివరించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రామానాయుడు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా ముందుకు తీసుకువెళుతున్నామని స్పష్టం చేశారు. అలాగే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి రామానాయుడు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఇతర శాఖల అధికారులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. అండ్ ఇప్పుడున్న మన ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే సదర్న్ స్టేట్స్ అన్నింటిలో కూడా మనం లాస్ట్ బట్ 1 ఉన్నాం. కేరళ కంటే ముందున్నాం. అంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మనకంటే ముందున్నాయి. ఈవెన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఆంధ్రప్రదేశ్ చూస్తే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తక్కువ ఉంది. స్టేట్ ఓన్ రెవెన్యూ జిఎస్డిపి చూస్తే అంటే మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనది అన్నిటికంటే స్టేట్ ఓన్ రెవెన్యూ అనేది చాలా లో వస్తుంది కంపేర్డ్ టు అదర్ స్టేట్స్. బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ మన ఈస్ట్ గోదావరి గౌరవ కలెక్టర్ చేకూరి కీర్తి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ జేసీ స్వరూప్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా గారికి, డిఆర్ఓ సీతారామమూర్తి గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి స్థితిలో కూడా ఏ రకంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నామో ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ కూడా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రాం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం అయ్యామనేటువంటి విషయాన్ని ముందుగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు 2024 సంవత్సరంలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక పరిస్థితి అంతా కూడా చిన్నాభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఖాళీ చిల్లుకుండను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందజేసినటువంటి పరిస్థితి. ఖాళీ కొండేస్తే ఏదో రకంగా శ్రమించి నింపుకోవచ్చు, కానీ ఖాళీ చిల్లుకుండ అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పుల్ని ఒక పక్క తీర్చాలి, ఆయన చేసినటువంటి అప్పులకి వడ్డీలు మరొక పక్కన కట్టాలి, మరొక పక్కన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల యొక్క కోరికల మేరకు మళ్ళీ వాటిని కూడా మనం నెరవేర్చాలి. ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమిస్తూ ఈరోజు ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి కొండంత అండగా ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లనే ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి, ఎందుకంటే 2024లో అధికారంలోకి వచ్చేటప్పుడు చూసాం ఆర్థిక వ్యవస్థ చూస్తే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మనం కూడా పేషెంట్ చూస్తూ ఉంటాం, హాస్పిటల్కి పోతే వెంటిలేటర్ మీద అంటే జనరల్గా మనకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఒక 5% 10% ఛాన్సెస్ ఉంటాయి వెంటిలేటర్ మీద ఉంటాయి. ఆ రకంగా పోల్చి చూస్తే ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంటే దాన్ని పూర్తిగా న్యాయం చేసేసామని చెప్పలేం, కానీ ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి దాన్ని కొంత నయం చేసి ఐసీయూలోకి బ్యాక్కి తీసుకురాగలిగాం. మళ్ళీ ఐసీయూలో నుంచి మళ్ళీ రూమ్ షిఫ్ట్ చేసుకోవాలి, రూమ్ నుంచి మళ్ళీ ఇంటికి పేషెంట్ని ఏ రకంగా అయితే క్షేమంగా చేర్చి ఆరోగ్యంగా ఎట్లా అయితే పేషెంట్కి ఇవ్వగలుగుతాం, అదే రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఇప్పుడు వెంటిలేటర్ నుంచి ఐసీయూలోకి, ఐసీయూ నుంచి రేపు రూమ్కి, రూమ్ నుంచి ఇంటికి పంపించి ఈ రకంగా ఆరోగ్యవంతమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అందుకే మనం వేసేటువంటి ఓటు అభివృద్ధి వైపు నడవాలి తప్ప విధ్వంసం వైపు నడవకూడదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ముగ్గురు కూడా ఈరోజు అప్పుని, ఆ భారాన్ని వాళ్ళ నెత్తి మీద వేసుకుని ఈరోజు మనందరికీ కూడా ఈ యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తున్న విషయాన్ని కూడా గత బడ్జెట్ల నుంచి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, పులివెందుల నుంచి ఒక ఆమె వీడియో చేసి పెట్టింది. నాకు 5 బిడ్డలు ఉన్నారు, గతంలో నేను ఓటేసి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నా 5 బిడ్డలకి నాకు ఒక బిడ్డకే 13,000 రూపాయలు నాకు అకౌంట్లో పడింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న తర్వాత నా 5 బిడ్డలకి 65,000 రూపాయలు నా అకౌంట్లోకి జమ అయిందని చెప్పి సాక్షాత్తు పులివెందుల నుంచే ఆమె ఒక వీడియో తీసి పెట్టారని అంటే ఏ రకంగా ఈ యొక్క సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నాం. సూపర్ 6లో రైతాంగానికి సంబంధించి 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్రంతో కలిపి అన్నదాత సుఖీభావగా మనం అందించడం కానీ, అదేవిధంగా 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు కూడా దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ మళ్ళీ ఈరోజు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి విధంగా మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేయడం కానీ, అదేవిధంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో టికెట్ లేకుండా ఈరోజు మహిళలకు ప్రయాణ సౌకర్యం మన తూర్పుగోదావరి జిల్లాకు కూడా మరి పెద్ద ఎత్తున బడ్జెట్లో కూడా నిధుల్ని ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రభుత్వం మరి ఇక ప్రజల ఆశీర్వాదంతో ముందుకెళ్తుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ.